తరలిస్తారు అనే దాన్ని అటెన్షన్ చేస్తూ ఆయన చూయించాడు. పుష్పలో ఆ అడ్డొచ్చినటువంటి హీరోకి అడ్డొచ్చినటువంటి వాళ్ళని చంపే ప్రయత్నం చేశాడు. ఎవరైతే స్ట్రిక్ట్గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు వస్తే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద దాడి చేసినటువంటి అంశాలను కూడా చూపించారు. అంటే ఇది సంస్కృతి మారుతుంది, విధానం మారుతుంది, సినిమా యొక్క విధానం యాంగిల్ మారుతుంది, ఇది బాధాకరమైనటువంటి అంశం అని చెప్పాడు. అది అలా చెప్పటమే ఆయన గొప్పతనం. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గొప్పతనమే అది. ఆయన వీరిని చూసారా, వారిని చూశాడా, అక్కడ అల్లు అర్జున్ చూశాడా, లేకపోతే వీరప్పను చూసారా, లేకపోతే ఇంకోరిని చూసారని కాదు. వారు చెప్పినటువంటి సారాంశం 40 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల నుంచి హీరో ఇమేజ్ అంటే ఎవరు? ఒక ఆడపిల్లను చంపుతున్నటువంటి వ్యక్తులను చంపినటువంటి వ్యక్తి హీరో అయ్యేవాడు. లేకపోతే ఒక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఇది చేస్తే పట్టుకుంటే హీరో అయ్యేవాడు. అడవులను కాపాడటం, ప్రజలను కాపాడటం, ఉమెన్ను కాపాడటం, పిల్లలను కాపాడటం, సమాజాన్ని కాపాడటం, సమాజంలో నీతి నిజాయితీలు నిలబెట్టడం, ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక కలెక్టరు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక జర్నలిస్టు, లేదా ఇంకొకరు వీళ్ళందరూ ఏంటి? సమాజాన్ని బాధ్యతతో తీసుకొని చేసినటువంటి వాళ్ళందరూ ఆ సినిమాల్లో వాటిలో హీరోలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సినిమా విషయంలో అంటే ఆయన ప్రస్తావించలేదు, పుష్ప పేరెత్తలేదు, ఇంకోటి కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక బాధని, ఏది ఈ జరుగుతున్నటువంటి ఒక బాధ నష్టాన్ని తెలియజేశాడు. ప్రజలు ఎవరన్నా కానీ సరే సినిమా బాగుంది, పుష్ప సినిమా పక్కన పెడదాం, ఎవరన్నా కానీ ఒక విలన్ సినిమాని, ఒక విలన్ని హీరోగా చూపిస్తే ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలాంటిది ఆ భావజాలాన్ని మారుస్తున్నారు అనేది ఆయనకున్నటువంటి బాధ, ఆయన గుండెల్లో ఉన్నటువంటి బాధ అయి ఉండొచ్చు. ఇక దీంట్లో మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకసారి బయట ప్లే చేయండి, ఆయన బయట ప్లే చేస్తే బాగుంటుంది. Always there was a pain in me. My first awareness in the forest was Kannada continuous Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest, how a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pittapuram. రైట్, ఎందుకంటే క్లియర్గా ఏం చెప్తారు అంటే ఆయన కూడా ఆయన సినిమా నటుడిగా బాధపడుతున్నాడు. ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఏం చెప్తారు, ఫారెస్ట్ మినిస్టర్ ఏం చెప్తారు? అలా చెప్పకుండా గంధపు చెట్లు కొట్టుకెళ్ళిన వాళ్ళని హీరోలుగా పెట్టి తీస్తే సినిమాలు బాగున్నాయి, అది మంచిదని చెప్తారా? ఏనుగులను చంపి దంతాలు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు సినిమాలను హీరోలో పెట్టి తీస్తే మంచిదని చెప్తారా? పులులను చంపి చర్మాలను తీసుకెళ్ళినటువంటి వాళ్ళని మంచిదని చెప్తారా? చెప్పరు కదా. యాజ్ ఎ మినిస్టర్ ఆయన ఉప ముఖ్యమంత్రి, ఒక ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి ఆయన బాధ్యత. మరి అది ఆయన ఇచ్చినటువంటి మెసేజ్. మనం అలా చూస్తే అంటే సినిమాలో అంటే ఇదే సినిమా విషయంలో కూడా మనం గతంలో చూస్తే కొన్ని వివాదాలు జరిగినాయి, అప్పుడు కూడా కొన్ని వివాదాలు జరిగినాయి. సరే ఇప్పుడు ఈ దీంట్లో అడవి రాముడు, వేటగాడు ఎవరండి? ఎన్టీఆర్ గారి అడవి రాముడు, వేటగాడు ఎన్టీఆర్ గారి సినిమాలు. భలేవాడి బాసు బాలకృష్ణ గారి సినిమా. అడవి దొంగ, కొండవీటి దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ చిరంజీవి గారి. బొబ్బిల్ రాజా వెంకటేష్ గారిది. అరణ్యకాండ నాగార్జున గారిది. కొండపొలం వైష్ణవ్ తేజు క్రిష్. అడవిలో అన్న మోహన్ బాబు. ఇక ఇవి కాకుండా ఆర్ఎన్ నారాయణమూర్తి గారు తీసిన సినిమాలు కావచ్చు, ఈ మధ్య రామారావు ఆన్ డ్యూటీ సినిమా కావచ్చు, ఇట్లా ఎన్నో సినిమాలు, ఎన్నెన్నో సినిమాలు. ఈ సినిమాలన్నీ ఏంటి? ఫారెస్ట్ని కాపాడినటువంటి సినిమాలు. ఫారెస్ట్లో ఉన్నటువంటి రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని ఎదుర్కొని ప్రాణాలకు ఎదిరించి కాపాడినటువంటి సినిమాలు. జంతువులు చంపుతున్నటువంటి వాళ్ళ నుంచి జంతువులను కాపాడినటువంటి సినిమాలు. నేచర్ని కాపాడారు. మరి అటువంటి సినిమాలు ఎంత సూపర్ హిట్లు అయినాయి.
మరి అవన్నీ ఎప్పుడు తీసినాయి? ఈ 40 సంవత్సరాలు వచ్చిన సినిమాలు. మరి ఇప్పుడు వచ్చినటువంటి సినిమా ఏంటి? వీరప్పన్ హీరోగా సినిమా తీయటం. ఇక ఇప్పుడు పుష్ప. సరే, పుష్ప 2లో ఏం చూపిస్తారనేది వేరే అంశం. ఇక ఇక్కడ ఇంకో సినిమా కూడా ఉంది, కేజీఎఫ్ కూడా అతనేంటి, ఒక మైనింగ్ని, గోల్డ్ మైన్ని కబ్జా చేయటం, దాన్ని అన్ని ఇది చేయటం, వాళ్ళని చంపేయటం, వాళ్ళని ఆక్యుపై చేయటం, వాళ్ళందరినీ ఇది చేయటం. దాంట్లో ఏంటి అంటే ఒక మైనింగ్ స్మగ్లర్ని హీరోగా చూపించటం. ఈ కొంచెం బాధ కలిగిస్తుంటాయి సమాజంలో. హీరో పాత్రని ఇప్పుడున్నటువంటి యువత, ఇప్పుడున్నటువంటి ప్రజలు దాన్ని అన్వయించుకుంటారు. అన్వయించుకొని వాళ్ళ యొక్క భావజాలాలని, వాళ్ళ యొక్క ఆలోచనలు దాని మీద ప్రభావం చూపిస్తాయి. ఖచ్చితంగా సినిమా ప్రభావం అనేటువంటిది ప్రజల మీద ఉంటుంది, వస్తున్నటువంటి యంగ్ జనరేషన్ మీద ఉంటుంది. మనం చూపించేటువంటి అరే అల్లు అర్జున్ గారు రెడ్ శాండిల్ స్మగ్లర్ అయితే మనం కాకపోతే ఏంటని అనుకుంటే, వీరప్పన్ సినిమా లాంటిది తీస్తేనే అనుకుంటే, అది ఆ భావజాలం అనేటువంటిది ప్రభావం ఉంటుంది. అందుకనే క్యారెక్టర్స్ని ఎంచుకునేటప్పుడు సినిమా ప్రజలకి ఎంత ప్రయోజనం చేకూరుతుంది, ఎంత ప్రభావితం చూపించింది అనేటువంటి వాటిని బేస్ చేసుకొని ఎక్కువ మంది సినిమాలు ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వారు కూడా ఒక మాట అన్నారు, నేను కూడా సినిమాలో ఏం మెసేజ్, అవుట్ మెసేజ్ ఏమిస్తాను అనేది వారు కూడా నేను ఎక్కువగా ఆలోచిస్తుంటానని చెప్పన్నారు. వారు ఇప్పుడు భీమ్లా నాయక్ ఉంది. ఏంటి భీమ్లా నాయక్? ఒక తెగకు సంబంధించినటువంటి రిలేటెడ్ సినిమా, దాని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వటం. అట్లాగే వకీల్ సాబ్, ఒక అడ్వకేట్గా ఒక 3 అమ్మాయిలకు జరిగినటువంటి అన్యాయాన్ని నిలబడి పోరాడి వకీల్ సాబ్గా, ఒక లాయర్గా న్యాయం తీసుకురావటం. అట్లాగే కొమరం పులి, ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన ఏం చేశారో చూసాం. గబ్బర్ సింగ్. ఏంటి ఇవన్నీ? సమాజంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, లేదా ఒక లాయర్ ఎలా ఉండాలి, లేక ఇంకొకరు ఎలా ఉండాలి, ఆ సమాజం మెసేజ్ ఇవ్వటానికి అది ఎంతో కొంత దోహదపడుతుంది. అంతేగాని దీంట్లో కొమరం ఈ సినిమాల్లో కూడా విలన్ క్యారెక్టరేజ్ పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చూపించమంటే, అమ్మాయిలను వేధించేటువంటి క్యారెక్టర్ వేసి, లేదా వాళ్ళని ఇచ్చేసి అది గొప్ప ఇదేగా చూపిస్తే ఏంటి సమాజం? ఆయన ప్రభావం ఎంతమంది మీద ఉంటుంది? ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఆ ప్రభావం వెళ్తుంది? ఇది ఆలోచించుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి డైరెక్టర్స్ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి హీరోలు కావచ్చు, ఇవాళ ఉన్న ప్రొడ్యూసర్లు కావచ్చు, సినిమా హిట్ అవ్వచ్చేమో, కానీ సమాజానికి ఏమి ఇచ్చామనేటువంటి దాంట్లోనే ఇదంతా ముడిపడి ఉండేటువంటి పరిస్థితి. హీరో నెగిటివ్ రోల్స్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి మరి, కానీ ఇప్పుడు హీరో నెగిటివ్ రోల్స్లో చేస్తే మరి ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయటం అని కాదు, యాక్సెప్ట్ చేయటం అనే అంశంలో ఇక్కడ ఒకటి ఉంటుంది టెక్నిక్. ఆ సినిమాని తీసినటువంటి ఆ కథ సారాంశాన్ని బట్టి దాన్ని అంగీకరించవచ్చు, సినిమా చూడవచ్చు. కానీ చాలామంది ఇప్పుడు అల్లు అర్జున్ ఆ సినిమా తీసినప్పుడు మనం గరికపాటి నరసింహారావు గారు ఏంటంటే అల్లు అర్జున్ అలాంటి సినిమా తీయటం అని ప్రశ్నించాడు. చాలామందికి ఆ సినిమా చూసినప్పుడు అరే సినిమా బాగానే ఉంది, కానీ ఏంటి రెడ్ శాండిల్ స్మగ్లర్ ఏంటి హీరో, ఆయన హీరో ఎలా చేస్తాము అనే ప్రశ్న చాలామందికి వచ్చింది. సమాజాన్ని ప్రేమించేటట్టు, సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, సమాజాన్ని ఇచ్చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఇచ్చేస్తారు. గరికపాటి నరసింహారావు గారు అప్పుడు కామెంట్ చేశారు. ఏమని? ఒకసారి బయట ప్లే చేయండి. ఇవాళ సినిమాలో మీకు తెలుసు రౌడీ, ఈడియట్, నిన్నగాక మొన్న బాగా విజయవంతమైన పుష్ప సినిమాలో స్మగ్లర్ కదండి హీరో అంత ఏమైనా అనుమానం ఉందా? మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు. ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో మేము చివరిలో 5 నిమిషాలు మంచి చూపిస్తాం, లేకపోతే ఇంకో పుష్ప 2, పువ్వు 3 అని ఏదో తీస్తాం. నువ్వు తీసే వరకు ఇక్కడ సమాజం చెడిపోవాలా? నాకు అర్థం కాదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు 2, 3 తీసే వరకు సమాజం చెడిపోవాలా? ఇప్పటి వరకు స్మగ్లింగ్ గొప్పతనమని చెడిపోయిందే ఈ సినిమా కారణంగా. ఆ భావన రాలేదండి. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అది పెద్ద ఉపనిషత్ సూక్తి అయిపోయింది వేళ. ఇప్పుడు దాన్ని ఏమంటాడు కుర్రాడు కూడా, ఎవరన్నా గోమ్మె కొట్టి తగ్గేదేలే అంటున్నాడు. దీనికి ఎవరు కారణం అండి? మరి నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు? జరిగింది చెడు అయినప్పుడు కోపమే వస్తుంది. ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పనని కడిగేస్తా మొత్తం. ఈ డైలాగ్ వల్ల ఏమైందంటే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. తగ్గేదేలేని ఎవడనాలి? హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి, శ్రీరామచంద్రుడు లాంటి వాడు. ఒక స్మగ్లర్ వాడడం ఏంటండి ఆ డైలాగు? ఇది జరుగుతున్న అన్యాయం. ఇవాళ సినిమాలో మీకు తెలుసు యథార్థవాది లోక విరోధి అంటారు. పాపం గరికపాటి నరసింహారావు గారు యథార్థవాది. వాస్తవంగా ఆయన అడిగినటువంటి పాయింట్ నిజంగా ఇదే. కానీ ఆ రోజు ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు పాపం. ఇప్పుడు అభిమానం ఉంటుంది, నాకు అల్లు అర్జున్ గారు అంటే చాలా అభిమానం, ఇష్టం. కానీ ఆయన ఆ సినిమాలో ఆయన చేసిన ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, బాగా నటించాడు. కానీ ఆయన రెడ్ శాండిల్ స్మగ్లర్ ఏంటి అనేది ఒక భావన కలిగింది.
అదే గరికపాటి నరసింహారావు గారికి అలాంటిదే, ఆయన ఇంకా మాట్లాడతారు కాబట్టి ఆయన మాట్లాడారు. ఆయన దాని మీద తర్వాత ఫ్యాన్స్ కొంత ఇదయ్యారు, తర్వాత దానికి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. సరే జరిగింది. కానీ ఇప్పుడు అది ఆ చర్చ కానీ ఇప్పుడు ట్రెండ్ అలాగే ఉంది వంశీ గారు. మరి అలాంటప్పుడు అండి మరి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారండి? మరి దాన్ని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు కదండి. అంటే జాతీయ అవార్డు ఇవ్వటం వెనక వాళ్ళు ఏం చెప్పారంటే దాంట్లో చాలా చర్చ జరిగింది. మనం చూస్తే సెన్సార్ బోర్డు సెన్సార్ అసలు అవార్డు భారతదేశంలో ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కి ఇచ్చారు. అవునండి, పుష్పకు కాదు. అదేనండి, అతను ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఇచ్చారు. అల్లు అర్జున్ క్యారెక్టర్కి ఇచ్చారు. తర్వాత దాని మీద మనం చూస్తే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ సినిమా తాలూకు ఫంక్షన్లో జరిగినాయండి. ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నటువంటి అల్లు అర్జున్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో సన్మాన కార్యక్రమం జరిగిందా? అంటే దాని మీద కూడా చాలా విమర్శలు అవి వచ్చాయి. జరిగిందా? ఏం లేదు, మళ్ళీ ఫంక్షన్స్ ఏం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే దాని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సైకలాజికల్గా అదేమి సినిమా దాని ప్రభావం ఎంతవరకు అనేది మనకు ఐడియా ఉండొచ్చు. కానీ దాని ప్రభావం ఎంతవరకు వెళుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని మనం ఆయన విమర్శించడం ఇది కాదు. ఆయన మంచి నటుడు, అద్భుతమైనటువంటి నటుడు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న వ్యక్తి. అంటే క్యారెక్టర్లో జీవిస్తాడు, అంతవరకు నో ఇష్యూ. కానీ ఆయన ఈ సినిమా విషయంలో ఇప్పుడు మొదలైంది కదా ఈ చర్చ మొదలైన తర్వాత ఇప్పుడు దీని మీద ఎంతమంది మాట్లాడతారు చూడండి. భవిష్యత్తులో రేపు పుష్ప 2 కూడా హిట్ అవుద్ది, నో డౌట్. హిట్ అవటం వేరు, డబ్బులు రావటం వేరు. కానీ ఆ పాత్రకి ఆయన చేసినటువంటి పాత్రకు ఉన్నటువంటి ఇది వేరు. సరే, దీనిపైన మనం ఇందాక చెప్పాం కదా, ఇప్పుడు మరి అడవి దొంగ హిట్ కాలేదా, అడవి రాముడు హిట్ కాలేదా, లేకపోతే కొండవీడు దొంగ హిట్ కాలేదా, లేకపోతే వేటగాడి హిట్ కాలేదా, ఇవన్నీ హిట్ అయినాయి కదా. మరి అంటే అక్కడే ఆ వ్యత్యాసం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాన్ని ఆయన ఒక మంత్రిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా 5 కోట్ల మంది ప్రజల తరపున సమాజం ఎటుపోతుంది, ఇండస్ట్రీ ఎటుపోతుంది, దీని ద్వారా జరుగుతున్నటువంటి క్రైమ్ ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అనేటువంటి దాన్ని ఆయన గుండెల్లో ఉన్నటువంటి ఆ బాధను ఆయన వ్యక్తం చేశారు. అంతే తప్ప దాంట్లో వేరే ఇంటెన్షన్గా తీసుకొచ్చింది ఏమీ లేదు. దానికి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఢిల్లీలో ఇలా మాట్లాడారు అని అంటే అక్కడ వ్యక్తుల గురించి మాట్లాడింది కాదు, అది జరుగుతున్నటువంటి నష్టం ఏ రకంగా జరుగుతుందని చెప్పే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని అన్నారు. వారు బయట ఉందా నాదెండ్ల మనోహర్ గారు బయట, ఇక ఓం గారు కూడా ఉన్నట్లున్నారు. ఓం గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల విషయంలో అంటే మంత్రిగా ఉండి, అటవీ శాఖ మంత్రిగా ఉండి, సరే రూరల్ డెవలప్మెంటు ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, అటవీ శాఖ మంత్రిగా ఉండి అడవి దొంగలు లేదా రెడ్ శాండిల్ స్మగ్లర్సు లేదా జంతువుల స్మగ్లర్సు అట్లాంటి క్యారెక్టర్లతోటి హీరోలతోటి సినిమాలు తీస్తే బాగుండిద్దని ఎవరు అనరు కదా. ఎవరన్నా అలాంటివి సినిమాలు తీయకుండా ప్రకృతిని కాపాడేటువంటి సినిమాలు, ప్రకృతిని రక్షించేటువంటి సినిమాలు అలాంటివి తీయమని ఏ మంత్రి అయినా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా అదే కోరతారు, అంతే కదా. మరి దీంట్లో చాలామంది అసలు ఏదో ఆయన పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్నే అన్నారు అన్న చర్చ తీసుకొస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారు కర్నూలులో శిల్ప వాళ్ళ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు. యాజ్ ఎ ఫ్రెండ్గా వెళ్ళాను అని అన్నారు. కానీ బట్ ఎన్నికల టైంలో కరెక్ట్గా ఆయన అక్కడికి వెళ్ళటంతో ఒక ఇంటెన్షన్ కనపడింది. ఏది ఓకే ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయన సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు, వైసీపీకి సపోర్ట్ చేశాడు అనే దాని మీద వెళ్ళింది. ఆయన ఎక్కడ కండవా వేసుకోలేదు, జెండా వేసి పట్టుకోలేదు, ఇంకోటి పట్టుకోలేదు. ఆయన నా ఫ్రెండు, అతనికి మీరు సహకరించండి అని చెప్పొచ్చారు. ఆయన ఎన్నికల ముందు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బాధ్యతతో ఉంటే, ఈయన ఇక్కడ రాష్ట్రంలో యుద్ధం చేస్తుంటే, ఆయనకు జరిగినటువంటి అన్యాయాల మీద, రాష్ట్ర ప్రజల జరిగిన అన్యాయాల మీద పోరాడుతుంటే మరి అల్లు అర్జున్ అలా ఎలా వెళ్తాడు, అల్లు అర్జున్ ఎలా వెళ్ళి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాడనే దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి, చాలా చర్చలు ఉన్నాయి. దాని మీద నాగబాబు గారు కూడా అనే సందర్భాల్లో ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే ఆ రోజు అల్లు అర్జున్ చేసింది రైటా రాంగా అనేది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళని పక్కన పెడదాం. కానీ యాజ్ ఏ బంధువుగా, యాజ్ ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుడిగా, ఆ పార్టీలో ఉన్న ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీ
అధ్యక్షుడిగా పార్టీ పెట్టి దానికి సంబంధించి నడిపి ఆ పార్టీ భుజస్కంధాల మీద వెళ్తున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి అవతల పార్టీలోకి పోయి అవతల పార్టీ అభ్యర్థిని గెలిపించమని అడగటం నాకు తెలిసినంత వరకు నేను తప్పుగా భావిస్తా. అది వాళ్ళు తప్పుగా భావించకపోవచ్చు, నా వరకు నేను తప్పుగా భావిస్తా. నువ్వు నచ్చకపోతే వెళ్ళబాక, నచ్చకపోతే నువ్వు వచ్చి జనసేన పార్టీ ప్రచారం చేయబాక. కానీ నువ్వు ఇటు ప్రచారం చేయకుండా అటుపక్కకి వెళ్ళి అవతల వ్యక్తికి నువ్వు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు తెలిపావనంటే కొంచెం ఎవరికైనా కానీ అది పెయిన్గా ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఎక్కడా ఏ సందర్భంలో కూడా మాట్లాడాల. సరే నాగబాబు గారు అంటే కాస్త ఆయనకు తొందరగా కాస్త ఉడుకెక్కువ అనుకుందాము, కాస్త ఆయన వేగంతో ఆయన ఏదో ఒకటి 2 సందర్భాల్లో మాట్లాడున్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఆయన చెప్పినటువంటి సారాంశంలో కూడా ఎక్కడా తప్పు లేదు. ఫారెస్ట్ 40 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ని కాపాడేటువంటి వాళ్ళు హీరోలు, ఇప్పుడు ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లు కొట్టుకొని వెళ్ళేటువంటి వాళ్ళు హీరోలుగా మారారు. ఇది కొంచెం బాధ కలిగించేటువంటి అంశం అన్నారు. దీంట్లో ఏమైనా తప్పు ఉందా? నాకైతే ఎక్కడ తప్పు కనపట్టలేదు. సరే, ఈ నేపథ్యంలో అసలు మీ అభిప్రాయం ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ విశ్లేషణ ఏంటి ఓం గారు? యాక్చువల్గా అండి సినిమా అనేది కళాత్మకమైందండి, కానీ కళ కాసుల్ని తెప్పించదు కాబట్టి దాని కళాత్మక వ్యాపారము అన్నారండి. అయితే కళాత్మక వ్యాపారం కూడా అండి ఒక స్థాయి వరకు అండి, అంతేగాని ఆ సమాజం ద్వారా మనం ఒక సినిమాని సమాజంలోకి తీసుకెళ్ళిన ద్వారా దాన్ని కొన్ని కోట్ల మంది ప్రభావితం అవుతారండి. ఇప్పుడు అందరూ సినిమా రంగంలోకి ఎందుకు వస్తారు? ఆ సినిమాని కోట్ల మంది చూస్తారు, దాని ప్రభావం ఎంతోమంది మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దర్శక నిర్మాతలకి అలాగే అందులో నటించే కథానాయకుడికి ఆ సినిమా దాని కాన్సెప్ట్ దాని ద్వారా అందిస్తున్న మెసేజ్ అన్న దాని మీద బాధ్యత అనేది ఉండాలండి. అందులో రూల్డ్ అవుట్ ఇంకా వేరే ఆలోచన అనేది లేదండి. అయితే ఆ కళాత్మక వ్యాపారం వల్ల కళాత్మక అనేది వెనక్కి వెళ్ళిపోయింది, వ్యాపారం ముందుకు వచ్చింది. సరే, వ్యాపారంతో డబ్బులు రావడం కోసం కళని కంటిన్యూ చేస్తున్నారు, అది కూడా ఓకేనండి. కానీ ఈ కళాత్మకత అన్నది పోయిందండి. ఇప్పుడు కేవలం వ్యాపారం అనేది మిగిలిపోయిందండి. అక్కడ వచ్చిన తిప్పలు ఏమిటి అంటే, ఇప్పుడు వ్యాపారం కోసం డబ్బులు సంపాదించడం కోసం మనం పెట్టిన ఏదో 10 కోట్లో 20 కోట్లో 30 కోట్లో 100 కోట్లో వెనక్కి రావడం కోసం ఎంత దారుణంగా చూపిస్తే జనం ఆకర్షితులు అవుతారు, ఎంత జుగుప్సగానో లేకపోతే ఎంత పోరాటంతోనో లేకపోతే యాక్షన్తోనో చూపిస్తే జనం థియేటర్కి వస్తారు అన్నది ప్రధానం అయిపోయింది తప్పితే మనం చూపిస్తున్న సినిమాల ద్వారా ఎలాంటి సందేశం వెళుతుంది, సమాజాన్ని నువ్వు బాగు చేయకపోయినా పర్లేదు చెడగొట్టకూడదు కదా అనేటువంటి ఆ పాయింట్ని వాళ్ళు విస్మరిస్తున్నారండి. ఇప్పుడు కొన్ని సినిమాలు అగ్రకథానాయకులు చేసిన సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆవేదనలో కూడా అదే ఉందండి. అంటే 40 ఏళ్ల క్రితం ఒక కల్చర్ ఎలా ఉంది, ఈ రోజున కల్చర్ ఎలా మారిపోయింది. ఓం గారు, కాబట్టి దీన్ని మనం ఓం గారు అంటే వ్యాపారం కళాత్మక, అంటే మీరు చెప్పిన దాంట్లో కళాత్మక వ్యాపారం, కళబోయింది వ్యాపారం మిగిలింది అన్నారు. కానీ రాజమౌళి గారు తీసినటువంటి RRR సినిమా ఏంటండి, ఏంటది? ఎంత ఎంత జాతీయ స్థాయిలో ఎంత అద్భుతమైన ఇది తీసుకొచ్చింది. మరి దాంట్లో కూడా ఒక కొమరం తెగకు సంబంధించిన ఒక పాప కోసం చేసినటువంటి ఒక యుద్ధం ఎంత ఎంత హిట్ కొట్టింది. మరి అట్లాగే కల్కి ఇప్పుడు మరి అదెంత హిట్ కొట్టింది. నేను అంటుంది సినిమా అని తీసుకున్నటువంటి కథని ఎంచుకునేటువంటి విధానం. ఇప్పుడు అదే కొన్ని పాత్రలో ఇప్పుడు విలన్ పాత్రలని పోయి హీరోలను చేయమంటే చేస్తారా? చేయరు కదా. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే కథ తీసుకొని వెళ్ళిన ముందు గదిలో పడేసి బాధేస్తారు. ఎవరిని కథ చెప్పింది, నువ్వేం కథ తీసుకొస్తున్నావు అని అంటే ఒప్పుకోరు. వాళ్ళకి సమాజంలో కోట్లాది మంది ప్రజల్లో వాళ్ళు హృదయాల్లో వాళ్ళు హీరోలు, వాళ్ళ ప్రభావం చాలామంది మీద ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో దాదాపు కొన్ని లక్షల ఇళ్లల్లో దేవుడి ఫోటో పక్కన ఆయన ఫోటో ఉండిద్ది. ఏంటి? ఆయన తీసినటువంటి ఆ సినిమాలో ఇచ్చినటువంటి మెసేజీ, వాటి యొక్క దాని యొక్క భావం, వాళ్ళ భావజాలం వాళ్ళల్లో రంగరించబడి ఉంది. అందుకని వాళ్ళు అది పెట్టుకుంటారు. ఎన్టీ రామారావు గారి ఫోటో అలా పెట్టుకునేవాళ్ళు గతంలో. అంటే దీన్ని కళాత్మక వ్యాపారం, కళబోయింది వ్యాపారం మిగిలింది. ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా మరి వ్యాపారం చేస్తున్నారు, మరి కళాత్మక వ్యాపారమే చేస్తున్నారు కదా ఓం గారు? అవునండి. అంటే వాళ్ళ పర్సంటేజ్ అంటే తక్కువ ఉందండి నిజానికి. ఇప్పుడు ఏమైపోయిందంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులో, లేకపోతే ఏదో సారా వ్యాపారంలో వచ్చిన డబ్బులో, లేకపోతే ఇంకా వేరే దగ్గర నుంచి వచ్చిన డబ్బుల్లో తీసుకొచ్చి సినిమాలు తీసి
అంటే పేరు అన్నది ఒకటి ఉంటుందండి. దానితో పాటుగా ఏంటంటే మీరు అన్నట్టుగా ఇందాడ కళ లేకుండా కేవలం నాకు ఈ సినిమాకి ఇన్ని కోట్లు పెడితే ఎన్ని కోట్లు వస్తాయి అనేటువంటి పర్సంటేజ్ పెరిగిందండి. పవన్ కళ్యాణ్ గారి ఆవేదనలో కూడా అదే ఉందండి. ఏదో ఇవాళ ఒక సినిమా పుష్పనేదో ఆయన టార్గెట్ చేశారో నాకు కాదండి. ఓవరాల్గా అండి సినిమా రంగంలో 40 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ కల్చర్ ఎలా మారింది, ఇది కాదు కదా. ఎందుకంటే ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పాల్సిన మాటలు ఏవైతే అదే చెప్పండి ఆయన. అంతేగాని ఆ టైంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఈ మాట అంటే పుష్పకి తగులుతుందేమో, లేదా నేను ఈ మాట అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ భుజాలు తడుకుంటారేమో అని అనుకోలేదు ఆయన. ఒక నిక్కచ్చిగా ఆయన మనసులో ఉన్నది ఆయన భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇంకో మాట కూడా అక్కడ అన్నారండి ఆయన, నేను సినిమాలు చేసినప్పుడు కూడా సినిమాల్లో నేను న్యాయం చేసలేకపోవడం ఉండొచ్చు కొన్ని, అంటే ఆ పాత్ర స్వభావాన్ని బట్టి నేను నటించి ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. రియల్గా ఒక పొలిటీషియన్గా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఒక పొలిటీషియన్గా నేను ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలో దానికోసం నిబద్ధతతో ఉంటాను. సరే సినిమాల విషయాన్ని పక్కన పెట్టండి అంటూ కూడా ఒక మాట చెప్పారండి ఆయన. కాబట్టి రాజకీయ నాయకుడి బాధ్యత సినిమాల్లో హీరో కంటే కూడా చాలా గొప్పది, చాలా ఉత్కృష్టమైంది అన్న మాటనే ఆయన దృష్టిలో పెట్టుకుని అన్నారు. కాబట్టి సినిమా రంగంలో ఉంటూ కూడా ఆయన ఆ విషయాన్ని చెప్పడం కూడా గొప్ప విషయం అండి. ఏదో పక్క రంగానో లేకపోతే ఇంకో పక్క శాఖనో ఆయన విమర్శించడం వేరు, తను ఉండి తనకి ఫుడ్ అండ్ బటర్గా ఉన్నటువంటి ఆ రంగంలో ఉన్న తప్పులను కూడా ఆయన ఏలెత్తి చూపించారంటే అది ఒక రకంగా గ్రేట్నెస్ అనే అనుకోవాల్సి ఉంటుంది. వంశీ తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పేటువంటి వ్యక్తే గొప్పవాడు, అంతే కదా. అంతే, ఎవరైనా కానీ అది అల్లు అర్జున్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆయన ఒక మంత్రిగా ఉండి ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇట్లాంటి సినిమాలు తీయండి, రెడ్ శాండిల్ ఎత్తు వాళ్ళ సినిమాలు హీరోలు పెట్టి తీయండి బాగుండిద్ది, జంతువులు చంపేవాళ్ళు హీరోలుగా పెట్టి తీయండి బాగుండిద్ది, పంచాయతీల్లో ధ్వంసం చేసేటువంటి వాళ్ళని హీరోలుగా పెట్టి తీయండి అని బాగుండిద్ది అని చెప్తారా? మంత్రి కదండి ఆయన, ఉప ముఖ్యమంత్రి. ఆయన వెళ్ళినటువంటి దాని సారాంశం ఆ వెళ్ళింది మీటింగ్ దేనికి, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్లో జరుగుతున్నటువంటి అక్రమాలను ఆపటం కోసం. అసలు దీనికి సంబంధించి ఒక పాయింట్ గారు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అసలు ఏంటి రెడ్ శాండిల్ సంబంధించినటువంటి దాంట్లో ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఆ సబ్జెక్టు మీద ఆయనకు కోపం ఎందుకు అనే పాయింట్ మనం ఇప్పుడు చర్చించాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఏంటంట రెడ్ శాండిల్ కొడితే ఏంటంట అని అనుకోవచ్చు. రెడ్ శాండిల్ అనేటువంటిది, ఎర్రచందనం అనేటువంటిది మనకున్నటువంటి మన సంపద, అది ప్రభుత్వ ప్రజల సంపద. మరి ఆ రెడ్ శాండిల్ అనేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఒక పెద్ద దందా, అది కొన్ని వేల కోట్ల రూపాయల దందా జరిగింది. అది ఎంతటి దందా అంటే ఇవాళ మీటింగ్లో మంత్రి గారితోటి సరే రెడ్ శాండిల్ ఇక్కడి నుంచి రాకుండా మీరు నియంత్రించండి, మీ చెక్ పోస్టులను టైట్ చేయండి, ఎదురుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఏంటండి 2023 సంవత్సరం 140 కోట్ల రూపాయల రెడ్ శాండిల్ మీ దగ్గర నుంచి వచ్చింది పట్టుకున్నామన్నారు. ఏది మంత్రి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు షాక్. అదేంటండి అని అంటే అవునండి పట్టుకున్నాం. నేపాల్లో పట్టుకున్నారు. ఎక్కడ? నేపాల్లో పట్టుకుంటే ఆ నేపాల్లో పట్టుకున్నటువంటి రెడ్ శాండిల్ ఎక్కడదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తున్నారండి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తరలిస్తుంటే పట్టుకున్నామండి. వాళ్ళని అడిగితే ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్పారండి అని చెప్పారు. 300 కోట్లు ఏంటి వర్త్. ఇక అట్లాగే అసలు ఈ రెడ్ శాండిల్ అనేటువంటిది ఎంత మాఫియా ఉండిద్దనంటే దీనికి ఈ మాఫియా నెట్వర్క్ గురించి పుష్ప సినిమాలో చూపించినటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా ఉండిద్ది. అది ఇక్కడ కొట్టి చెన్నైకి చేరిస్తే టన్ను 2 కోట్లు టన్ను, అదే కనుక చైనా చేరిస్తే 4 కోట్లు టన్ను. ఒక టన్ను అంటే సరిగ్గా ఒక పెద్ద చెట్టుని కనుక కొడితే టన్ను ఉండిద్ది. అది ఆ చెట్టుని కనుక ఎక్స్పోర్ట్ చేయగలిగితే 4 కోట్లు. మరి ఎంతమంది మాఫియా నడుస్తుంది దీంట్లో? కొన్ని వందల మందిని, కాంట్రాక్టర్స్ని, లేబర్స్ని, వాళ్ళకి హై-ఎండ్ ఎక్విప్మెంట్ ఇచ్చి ఆ చెట్టుని అసలు సౌండ్ కూడా రాదు అట్లా కొట్టేస్తే అది కింద పడిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దాన్ని ప్యాక్ చేసేసి దాన్ని చెన్నైకి తరలిచ్చి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. దీంట్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళలో ఇక్కడ ఎవరైతే చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయానందరెడ్డి, చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డి పైన 11 కేసులు ఉన్నాయి, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కేసులు. ఆయన ప్రమేయంతో మొత్తాన్ని తరలించారు రెడ్ శాండిల్ని.
ఆ పట్టుకున్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు విజయానందరెడ్డి గారి పేరు చెప్పడం, ఆ విజయానందరెడ్డి కొన్నిట్లో బెయిల్ తెచ్చుకోవటం, జైల్లో ఉండటం. అతను జైల్లో ఉంటే విజయానందరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లు వెళ్ళి ఆయన జైల్లో పరామర్శించి ఆయనకి బెయిల్ రావడం కోసం వేగవంతంగా పావులు గదిపారు. అలాంటి విజయానందరెడ్డి మొన్న చిత్తూరులో 100 కోట్లు పెట్టుంటాడు ఎలక్షన్కి. మరి అలాంటి విజయానందరెడ్డి అతను చేసేటువంటి ఒకానొక టైంలో అతను చంద్రబాబు నాయుడు ప్రాణాలకు కూడా ప్రమాదం తీసుకొచ్చేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడని అతని మీద అపవాదం ఉంది. ఎప్పుడైతే 2014 నుంచి 19 టైంలో 2016-17 టైంలో అనుకుంటా మనం గమనిస్తే ఎక్కడైతే చిత్తూరు జిల్లాలోనే ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 22 మందో 26 మందో చనిపోయారు. ఎవరు? ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్. వాళ్ళందరూ కూడా చెన్నై బార్డర్కి చెందినటువంటి వాళ్ళందరూ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ చనిపోయినటువంటి ఆ సందర్భంలో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో విజయానందరెడ్డి పేరు వచ్చింది. అంటే ఆ టైంలో దాన్ని ఆపేస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా లేపేయాలి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా లేపేయాలి అనేటువంటి ఒక కుట్రలు చేశారనేటువంటి అనుమానం అప్పుడు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరి అతను కొన్ని వేల కోట్లకు పడగెత్తాడు. మరి అదేవిధంగా ఈ రెడ్ శాండిల్ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారి పేరు చాలా ప్రముఖంగా వినిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది చిత్తూరు జిల్లాలో ఆయన కనుసన్నల్లోని మొత్తం మాఫియా జరిగిందనేటువంటి దాని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద నెట్వర్క్, ఇంత పెద్ద మాఫియా ఎలా వస్తుంది? అంత పెద్ద నెట్వర్క్ మాఫియా వాళ్ళు జనాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు, జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు, ఎవరు అడ్డం వస్తే పోలీసులను చంపేస్తారు, ఎవరు అడ్డం వస్తే జర్నలిస్టులను చంపేస్తారు, ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తారు. అంత నిర్దాక్షిణ్యంగా చంపేసేటువంటి అత్యంత క్రిమినల్స్ అయినటువంటి ఆ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని మరి ఎలా ఊరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? ఉరికిచ్చి కొట్టరా? ఆయన ఆ కొట్టే పనిలో ఉన్నారు, వాళ్ళని వెంటాడి కొట్టే పనిలో ఉన్నారు, వేటాడి కొట్టే పనిలో ఉన్నారు వాళ్ళందరినీ. అంటే ఆ సంపదని ఆపకపోతే, ఆ సంపద ధ్వంసం చేసి ఎత్తుకుపోయి అమ్మేసి కోట్లాను వేల కోట్ల రూపాయలు తెచ్చుకొని ఆ వేల కోట్ల రూపాయల ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఈ సమాజాన్ని, ఈ ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు కదా. అందుకు ఆయన దాని మీద నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయల రెడ్ శాండిల్స్ పట్టుకుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఆ గోడౌన్లో ఉండేది ఎప్పుడు 2014 నుంచి 19 వరకు. 17-18 టైంలో వాటిని వేలంపాట వేద్దామని చెప్పని కొంత వేలంపాట వేసి తర్వాత ఆగింది. తర్వాత 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ రెడ్ శాండిల్ ఏదైతే పట్టుకున్నటువంటిది మొత్తాన్ని ట్రక్కులకు ఎత్తేసి డైరెక్ట్గా తరలించేశారు. ఏది? పోలీసులు పట్టుకున్నదాన్ని తరలించేశారు. అంటే ఎంత పెద్ద నెట్వర్క్, ఎంత పెద్ద మాఫియా నడిచింది. అది బాధ, అది ప్రజల సంపద. అది ఉంటే రేపు ప్రజలకు ఉపయోగపడింది. గవర్నమెంట్ వేలం పాటేసి దాన్ని అమ్మితే దానికి వచ్చేటువంటి నగదు ద్వారా దాని ద్వారా అది రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. అంతేగాని ఈ రకమైనటువంటిదే. ఓం గారు అసలు సబ్జెక్ట్ అది. యాక్చువల్గా వెంకయ్యనాయుడు గారు అండి, వెంకయ్యనాయుడు గారు కూడా సినిమా రంగానికి సంబంధించిన ఏ ఫంక్షన్కి వచ్చినండి ఆయన ఒకటే మాట చెప్తుండేది, మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది, మీరు తీసే సినిమాలు కోటాను కోట్ల మందిని ప్రభావితం చేస్తుంటాయి, కాబట్టి ఏ కథని ఎంచుకున్నాము, దాన్ని ఎలా చెబుతున్నాము, కుటుంబ విలువలను కాపాడేది, లేకపోతే సమాజంలో మంచిని పెంచేది, లేదా సమాజానికి మేలు చేసే అంశాలను మీరు తీసుకోండి, అది కదా మీ నుంచి మేము కోరుకుంటుంది, కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి అని వెంకయ్యనాయుడు గారు కూడా చెప్తుంటారండి. ఇవాళ అదే మాట ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు తన శాఖకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు మాట్లాడిందే తప్పితే ఇది ఎవరినో టార్గెట్ చేస్తున్నో లేకపోతే ఏదో సినిమాని టార్గెట్ చేస్తున్నో వ్యక్తిని టార్గెట్ చేస్తున్నో చేసింది ఎంత మాత్రమూ కాదు. ఇది ఎవరైనా భుజాలు తడుపుకుంటే అది వాళ్ళ తప్పు అనుకో తప్పితే పవన్ కళ్యాణ్ గారి తప్పు ఎంత మాత్రం లేదండి. ఇప్పుడే ఒక మెసేజ్ ఎవరు పంపించారండి, అది ఎలా అన్యాయం, దుర్మార్గం, అసలు అట్లా మాట్లాడతారని చెప్పి అంటున్నారు. ఒరే నాయన, మీకు అసలు అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక బాధ్యతతో రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సంపదను దృష్టిలో ఉంచుకొని ఒక మంచి మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ని స్వాగతించాల్సింది పోయి ఆ మెసేజ్లో ఉన్నటువంటి వేరే అర్థాన్ని తీసుకునేటువంటి నికృష్టమైనటువంటి భావజాలాలు
ఉండటం అనేటువంటిది తప్పు. ఆయన ఎక్కడైనా అల్లు అర్జున్ గారి పేరెత్తో లేకపోతే ఆ సుకుమార్ పేరెత్తో ఏదన్నా విమర్శిస్తే అరే ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు అనాల్సి ఉంటుంది అని అనుకోవచ్చు. ఎక్కడ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడలేదు. వీరప్పన్ సినిమాను దృష్టిలో పెట్టుకొని అని ఉండొచ్చు, దీన్ని దృష్టిలో పెట్టుకుని, లేకపోతే ఇలాంటి ఇంకేదైనా సినిమాలు వస్తుంటే వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా అని ఉండొచ్చు. ఆయన అంటే ఇప్పుడు ఇక్కడ సినిమా అనేటువంటి దాని ప్రభావం ఎంత ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ ఆయన రంగంలో దిగాడండి పవన్ కళ్యాణ్ గారు. ఇట్లాంటి వీరప్పన్లో 100 మంది వచ్చిన, ఇట్లాంటి వీరప్పన్లో 100 మంది వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తారు. 100 మంది వీరప్పన్లు వచ్చిన 100 మంది వీరప్పల్ని ఈ గబ్బర్ సింగ్, ఈ కొమరంపులి, ఈ భీమ్లా నాయక్ తగ్గేదే అంటాడు. చూడండి మరి ఆపుతాడు. అది మీరు ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు కదా రెడ్ శాండిల్ని ఆపటం. ఆయన ఆపి చూపిస్తాడు చూడండి. ఇప్పుడు కర్ణాటక వెళ్ళండి, నెక్స్ట్ ఆయన తమిళనాడు వెళ్తున్నాడు. తమిళనాడులో బార్డర్స్ వెళ్తాడు. షిప్ యార్డ్ మీరు అవసరమైతే గన్ను ఎత్తుకొని పోయి ఆడ కూర్చుంటారండి. పర్మిషన్ ఇస్తే గన్ను ఎత్తుకొని పోయి ఆ బార్డర్లో కూర్చుకొని మొత్తాన్ని పర్మిషన్ లేక ఉంటే వేటాడేస్తాడు ఆయన. ఇటు సరే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి ఈ బాధ్యత, కానీ లేకపోతే వీటిలందరిని ఆపడానికి ఆయన ఒక అడవి రాముడో, అడవి దొంగో, కొండవీటి దొంగో,